హాయ్ అండి, వెల్కమ్ టు సురసాని ప్రియా వ్లాగ్స్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఇవాళ నేను కిచెన్ డీప్ క్లీన్ చేస్తున్నాను. 1 అవర్లో కంప్లీట్ అయ్యే పని హాఫ్ అన్ అవర్లో ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. నాది కొత్త ఛానల్, కొంచెం సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఎప్పుడైనా నేను కిచెన్ క్లీనింగ్ ఈ విండోస్ నుంచే స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే ఎక్కువ జిడ్డు పట్టేది ఈ విండోస్కే కదా. మన స్టవ్ వెనుకనే ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న పొగ అంతా అక్కడికి వెళ్ళి జిడ్డు పట్టేస్తుంది. అందుకనే ఫస్ట్ ఇక్కడ నుంచి క్లీన్ చేసుకొని వస్తే ఏంటంటే మనం తర్వాత షెల్ఫ్స్ క్లీన్ చేస్తాం కాబట్టి ఈ డస్ట్ అంతా అటు పోకుండా ఉంటుంది. వెట్ క్లాత్ తీసుకొని మంచిగా లోపల మెష్కి బయట మెష్కి అంతా నీట్గా క్లీన్ చేసేసానండి. ఇట్లా తుడిస్తే వెంటనే వెళ్ళిపోతుంది. చుట్టూ ఉన్న వుడెన్ ఫ్రేమ్స్కి ఏమో మంచి స్క్రబ్బర్ పెట్టి రుద్దేసి అదే క్లాత్తో తుడిచేసానండి. ఏమైనా డస్ట్ ఉన్నా నీట్గా వెళ్ళిపోతుంది. 3 విండోస్ అలానే క్లీన్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. నెక్స్ట్ ఈ కౌంటర్ టాప్ నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే షెల్ఫ్లో ఉన్న సామాన్ అంతా తీసి ఇక్కడే పెట్టుకుంటాను. అంతా గలీజ్ లేకుండా ఇది క్లీన్ చేసుకుంటే ఆ ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుంది మనకి. నేను ఎప్పుడైనా పైనుంచి స్టార్ట్ చేసుకొని వస్తానండి షెల్ఫ్స్. ఎందుకంటే కింద వాటి మీద డస్ట్ పడిద్ది. ఇంకా నెక్స్ట్ అదే క్లీన్ చేసుకుంటాం కాబట్టి పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు. పైన ఉన్న సామాన్ అంతా తీసి అక్కడ కౌంటర్ టాప్ మీద పెట్టాను. ఈ షెల్ఫ్లో ఉన్న షీట్స్ తీసి ఈ బౌల్లో ముంచుకొని మంచిగా కడుక్కుంటానండి, వాష్ చేసుకుంటాను. ఈ షీట్స్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చారు. వెనకట పేపర్స్ వేసుకునేది కదా, ప్రతిసారి చేంజ్ చేయాల్సి వచ్చేది. ఆ ప్రాబ్లం ఏం లేదండి. ఈ షీట్స్ ఒక్కసారి ఇట్లా మంచిగా రుద్దేసి వాటర్లో రుద్దేస్తే మంచిగా నీట్గా పోతుంది. ఆ షెల్ఫ్స్ అంతా ఒక వెట్ క్లాత్ తీసుకొని అంతా నీట్గా తుడిచేసుకుంటే డస్ట్ కూడా పడదండి. నెక్స్ట్ కింద షెల్ఫ్ల మీద ఇట్లా ఏం డస్ట్ కూడా పడదు. ఏమైనా పడ్డా కూడా నెక్స్ట్ క్లీన్ చేసేసుకుంటాం కదా, ప్రాబ్లం కూడా ఏం లేదు. మనం ఆ గిన్నెలంతా నీట్గా క్లీన్ చేసుకునే లోపు ఈ షెల్ఫ్ అంతా కూడా ఆరిపోతుందండి. నేను ఈ డబ్బాలంతా ఇట్లా క్లీన్ చేసుకుంటాను. ట్రిక్ చూపిస్తాను చూడండి. ఒక గిన్నెలో కొంచెం లిక్విడ్ ఇంకా డెటాల్ వేసానండి. దాంట్లో ఒక మంచి క్లాత్ తీసుకొని ముంచి ఇట్లా మొత్తం పిండేయాలి. క్లాత్ని పిండేసి డబ్బాలంతా ఇట్లా గట్టిగా తుడుచుకురావాలండి. పెద్ద అన్ని డబ్బాలన్నీ తీసి కడగాల్సిన పని ఏం లేదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, నీట్గా వచ్చేస్తాయి డబ్బాలన్నీ. ఇలాంతా తుడిచిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేయండి. మనం ఇప్పుడు తుడిచిందంతా పోయేలాగా మంచిగా నీట్గా తుడిచేయండి. అసలు డబ్బాలు చూడండి ఎట్లా మెరుస్తాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. క్లీనింగ్ అంతా అయిపోయాక చూడండి డబ్బాలు ఎట్లా మెరుస్తాయో. పెద్ద రుద్ది కడగాల్సిన పని ఏం లేదండి. 1 మంత్కి ఒకసారి ఇట్లా చేసుకున్నాం అనుకోండి, డబ్బాలు ఎంత నీట్గా వస్తాయో అసలు. నెక్స్ట్ ఇంకో షెల్ఫ్, ఈ షెల్ఫ్ అంతా సర్దడం అయిపోయింది, క్లీన్ చేసి సర్దడం అయిపోయింది. నెక్స్ట్ షెల్ఫ్ అండి ఇది. దీంట్లో కూడా ఉన్న డబ్బాలన్నీ తీసి కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నాను. తర్వాత షీట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని షెల్ఫ్స్ కూడా అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అదే. దాంట్లోనే క్లాత్ అంతా ముంచేసి నీట్గా గట్టిగా తుడుచుకోవాలండి. చేసేది గట్టిగా తుడుచుకోవాలి. గట్టిగా తుడుచుకుంటే దాని మీద ఉన్న జిడ్డు అంతా పోతుంది. నెక్స్ట్ పొడి క్లాత్ తోటి అంతా తుడిచేసుకోవాలండి. డబ్బాలు మెరుస్తాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు బాగా జిడ్డుగా ఉంటే ఏం చేయాలో నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను చూడండి. ఎట్లా మెరుస్తుందో చూడండి డబ్బా క్లీన్ అయిపోయిన తర్వాత. ఈ జార్స్ నాకు చాలా మురికిగా అనిపించినాయి, జిడ్డుగా అనిపించినాయి. అన్నీ తీసి వంపి అంత నీట్గా కడగాల్సిన పని ఏం లేదండి. ఒకసారి స్క్రబ్బర్ తోటి కొంచెం లిక్విడ్ వేసుకొని ఇట్లా రుద్దేయండి. ఏమైనా జిడ్డు ఉంటే కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ క్లాత్ తోటి తుడిచేయండి, మన రుద్దిందంతా పోతుంది. నెక్స్ట్ పొడి క్లాత్ తీసుకొని దాన్ని నీట్గా తుడిచేసుకోండి. చూడండి ఇట్లా నీట్గా తుడిచేసుకోండి. ప్రతిసారి తీసి కడగాల్సిన పని ఏం లేదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. అవన్నీ డబ్బాలు క్లీనింగ్ అయిపోయాక ఆ షెల్ఫ్లో సర్దేశానండి. ఇవన్నీ నేను డైలీ వాడే కప్స్ ఇంకా గ్లాసులు అన్నీ నేను డైలీ వాడేటివండి. పెద్ద మురికేం లేదు. ఆ షెల్ఫ్లో కొంచెం డస్ట్ ఉంది. ఆ షీట్స్ అన్నీ నీట్గా తీసేసి కడిగేసుకొని వాటి ప్లేస్లో అవి పెట్టుకున్నానండి. ఇవి నెక్స్ట్ షెల్ఫ్ కుక్కర్లు కడాయిలు ఉంటాయి, అవి కూడా అంతా నీట్ చేసుకొని వాటి ప్లేస్లో అవి సర్దేశాను. నెక్స్ట్ ఇక్కడ పప్పుల షెల్ఫ్ అండి. నేను ఎక్కువ నాది గ్రాసరీ స్టాండ్లోనే ఉంటాయి, కొన్ని మాత్రం ఎక్కువ వాడేటి ఇక్కడ దీంట్లో ఈ షెల్ఫ్లో పెట్టుకుంటాను. ఆ షెల్ఫ్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వాటి ప్లేస్లో అవి పెట్టేసుకున్నానండి. ఈ షెల్ఫ్లో నేను గ్లాసెస్ స్నాక్స్ పెట్టుకుంటానండి. స్నాక్స్ అయిపోయినాయి, అవన్నీ తీసి కౌంటర్ టాప్ మీద పెట్టుకొని మంచిగా నీట్గా ఆ షెల్ఫ్ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది
టిఫిన్ బాక్స్ ఉంటాయండి, ఎక్కువ ప్లాస్టిక్కి ఏమన్నా ఉంటే డబ్బాలు ఇట్లా ఈ షెల్ఫ్లో ఉంటాయి. ఇవి కూడా ఎక్కువ వాడేటివే అండి. ఆ షెల్ఫ్లో ఇవి కూడా పెద్ద తుడవాల్సిన పని కూడా ఏం లేదు. ఒకసారి వైప్ చేసుకొని వాటి షెల్ఫ్లలో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ షెల్ఫ్లో వెట్ గ్రైండరు, పూజ దీపక్ కుందులు, ఇంకో డబ్బాలనేమో బాటిల్స్ అవి ఉంటాయండి. అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ పెట్టేసుకున్నాను. ఇది నా గ్రాసరీ స్టాండ్ అండి. ఎక్కువ గ్రాసరీ అంతా దీంట్లోనే ఉంటుంది. దీని గురించి కూడా ఒక వీడియో చేశానండి, కింద లింక్ చేస్తాను. మీకు నచ్చితే ఒక్కసారి చూడండి వెళ్ళి వీడియో. ఇది ఎక్కువ గిన్నెల షెల్ఫ్ అండి. ఇది రాతండి గిన్నెలు ఉన్నాయి. స్టీల్కి మారదాం అనుకుంటున్నాను, స్లోగా మారుతున్నాను. ఒక్కసారే మారవలేం కదా. ఆ షెల్ఫ్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ క్లీన్ చేస్తున్నానండి. స్క్రబ్బర్ తీసుకొని దాని మీద కొంచెం లిక్విడ్ వేసి ఇక్కడ రుద్దేస్తే మన జుడ్డున్నా పోతుందండి. గట్టిగా రుద్దాల్సిన పనేం లేదు, మెల్లగానే రుద్దేయండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని వైప్ చేసేసి తర్వాత పొడి క్లాత్ తోటి వైప్ చేసేయండి. మస్తు నీట్గా వస్తుందండి మిక్సీ. తర్వాత వెట్ గ్రైండర్ కూడా సేమ్ స్క్రబ్బర్ తీసుకొని మంచిగా రుద్దేసి ఇంకో క్లాత్ తీసుకొని తుడిచేయడమే. గట్టిగా రుద్దాల్సిన పని ఏం లేదండి. మెత్తడ్ స్క్రబ్బర్ తీసుకోండి, ఎందుకంటే గీతలు పడతాయి. మెత్తడ్ స్క్రబ్బర్ తీసుకొని రుద్దేసుకోండి. ఇంకో క్లాత్ తీసుకొని తుడిచేసుకున్న తర్వాత మంచిగా పొడి క్లాత్ తోటి మళ్ళీ మంచిగా తుడిచేసుకోండి. ఏమైనా ఉంటే కూడా అంతా వెళ్ళిపోతుంది, జిడ్డు కూడా ఏముండదు. నేను ఇట్లా చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్. వెట్ గ్రైండర్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు ఓవెన్ క్లీన్ చేస్తున్నానండి. ఓవెన్ లోపల బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. అంత మంచిగా ఇట్లా స్క్రబ్బర్తో రాసేసి ఇంకొక వెట్ క్లాత్ తీసి అంతా తుడిచేసుకొని తర్వాత పొడి క్లాత్తో తుడిచేసుకున్నానండి. నీట్గా వచ్చేస్తాయి వస్తువులు కూడా, అంత జిడ్డు కూడా ఏముండదండి. ఓవెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఈ బోలా స్టాండ్ నాకు చాలా హెల్ప్ అవుతుందండి. నాకు షెల్ఫ్స్ తక్కువ ఉన్నాయి కొంచెము. ఇంకా ఎక్కువ ప్లేట్స్, స్పూన్లు, గరిటెలు అన్నీ దాంట్లోనే పెట్టేసుకుంటాను. అవి కూడా రెగ్యులర్ బేసిస్గా వాడుతూనే ఉంటాను కాబట్టి పెద్దగా డస్ట్ లేదు. అన్నీ తీసి ఆ కౌంటర్ టాప్ మీద పెట్టుకొని స్టాండ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. బౌళ్ళు వాడతాం కానీ ఇది స్టాండ్ ఊకే క్లీన్ చేయం కదా. అన్నీ తీసి మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని సామాన్లు కూడా ఏమైనా బాగా మురికి ఉంటే తోమడానికి వేసేసుకున్నాను. మిగతా అన్నీ పైన సర్దేశానండి. ఇది కౌంటర్ టాప్. ఇక్కడ ఓవెన్, మిక్సీ ఉంటుందండి. మామూలుగా రోజు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను, కానీ ఇట్లా మరీ స్క్రబ్బర్ పెట్టి ఏం రుద్దను. వెట్ వైప్ తోటి అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడేమో స్క్రబ్బర్ పెట్టి అంతా రుద్దేసి వెట్ క్లాత్ తోటి అంతా తుడిచి పొడి క్లాత్ తోటి తుడిచేసుకున్నానండి. కడగాల్సిన పని ఏం లేదండి. ఒక్కసారి ఇలా తుడిచి చూడండి ఎంత నీట్గా వస్తాయో. బండలు కూడా చాలా నీట్గా ఉంటాయి అసలు. ఇది నెక్స్ట్ డే అండి. ముందు రోజు పడ్డ బౌళ్ళన్నీ తోమేసి ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడేమో నీట్గా అంత కిచెన్ కడుక్కొస్తున్నానండి. ఈ కింద షెల్ఫ్లలో నేను క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఏం షీట్స్ ఇట్లా ఏమి ఉండవు. నేను ప్యాన్స్ అన్నీ ఒక దాంట్లో, బాటిల్స్ అన్నీ ఒక దాంట్లో, ఎగ్ ట్రే, రోల్ ఉంటుంది ఇక్కడ, అవన్నీ తీసి కొన్ని వాటర్ పోసి వైప్ చేసేస్తానండి. 2 డేస్కి ఒకసారి తుడుస్తూనే ఉంటాను, ఊడుస్తూనే ఉంటాను. పెద్దగా డస్ట్ ఏమి ఉండదు ఇక్కడ. కొన్ని వాటర్ పోసి వైప్ చేసేసుకుంటాను. ఏమైనా మురికిన్నా కూడా వచ్చేస్తుందని కొన్ని వాటర్ పోసి వైప్ చేసుకున్నాను. కింద ఇక్కడ అంతా బండే ఉంటుంది కదండి. నేనేం షీట్స్ అవంటి ఏం వెయ్యను. ఎప్పటికప్పుడు నీట్గా తీసి తుడిచేసుకుంటూనే ఉంటాను, ఉడిచేసుకుంటూనే ఉంటాను. ఇంకెప్పుడు కడిగినప్పుడు మాత్రం ఇట్లా వైప్ చేసుకుంటానండి. ఏమైనా డస్ట్ ఉంటే కూడా పోతుంది కదా. ఇది ఇంకో షెల్ఫ్ అండి. కింద వెట్ గ్రైండరు, చాట అవి ఉంటాయి ఇక్కడ. వాటిని కూడా అంతా తీసి నీట్గా వైప్ చేసేసుకున్నాను. ఇప్పుడు కిచెన్ అంతా కడుగుతున్నానండి. నేను 15 డేస్కి ఒక్కసారి, 20 డేస్కి ఒకసారి అన్నా మంచిగా నీట్గా వాష్ చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ జిడ్డు పట్టేది మనకి ఇంట్లో కిచెన్లోనేనండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మాత్రం చాలా జిడ్డు పట్టేస్తుంది. నేను ఇట్లా ఒక బ్రష్ తీసుకొని సర్ఫ్ నీళ్ళు చల్లుకున్నానంతా. తర్వాత బ్రష్ తీసుకొని మంచిగా రుద్దేసి నీళ్ళు పోసి వైప్ చేసేసుకుంటాను. చూడండి ఎంత బండలు ఎంత నీట్గా వచ్చేసినాయో. మీరు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. 20 డేస్కి కాకపోయినా 1 మంత్కి ఒక్కసారన్నా వాష్ చేసుకోండి. చాలా నీట్గా ఉంటాయి బండలు కూడా. చూడండి ఎంత నీట్గా సర్దుకున్నాను కిచెన్ అంతా.
నాకు నీట్గా లేకపోతే అస్సలు నచ్చదండి. ఎప్పటికప్పుడు నీట్ చేసుకుంటూనే ఉంటాను. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎట్లా చేసుకున్నానో, వీడియో ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి ప్లీజ్. నేను కొత్త యూట్యూబర్ని కాబట్టి నేను తీసే వీడియో మీకు ఎట్లా ఉంది, ఏమనిపించిందో కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. Please subscribe to my channel.